ఆర్టీసీ కార్మికుడికి కష్టం వచ్చింది. ప్రగతి రథ చక్రం సమస్యల చట్రంలో చిక్కుకుంది. కేసీఆర్ ప్రభుత్వం ఆర్టీసీని బతికిస్తే రేవంత్ సర్కార్ ఊపిరి తీసే కుట్ర చేస్తుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 14 నెలలవుతున్నా ఆర్టీసీని పట్టించుకున్న పాపాన పోలేదు. కార్మికుల సమస్యలను గాలికి వదిలేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను బస్సు టైరు కింద నలిపేశారు. సర్కార్ నిర్లక్ష్యంపై కడుపు మండిన ఆర్టీసీ కార్మికులు సమ్మె సైరన్ మోగించారు. 21 డిమాండ్లతో పోరుబాటకు సిద్ధమయ్యారు. ఫిబ్రవరి 9 దాకా సర్కార్కు డెడ్ లైన్ ఇచ్చారు. ఆలోగా స్పందించకపోతే రణమేనని అల్టిమేటం జారీ చేశారు. పాపం ఆర్టీసీ కార్మికులవి న్యాయమైన సమస్యలు. తీర్చలేనంత గొంతెమ్మ కోరికలేం కాదు. వారి ఆవేదనలో అర్థం ఉంది. కార్మికుల పోరాటంలో న్యాయం ఉంది. కడుపు గట్టుకుని పనిచేస్తున్నాం, మా న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలి అని యాజమాన్యాన్ని కోరుతున్నారు ఆర్టీసీ కార్మికులు. అయినా ఈ ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదు. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తే ఊరుకునేది లేదంటోంది ఆర్టీసీ జేఏసీ. వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తుంది. అంతేకాదు తమ డిమాండ్లన్నీ నెరవేర్చాలని ఆర్టీసీ జేఏసీ నేతలు ప్రభుత్వానికి స్పష్టం చేశారు. ఎన్నో మార్లు ముఖ్యమంత్రి గారి నుంచి మొదలు పెడితే, రవాణా శాఖ మంత్రి గారి నుంచి మొదలు పెడితే, మరి ఉప ముఖ్యమంత్రి గారి నుంచి మొదలు పెడితే, కనిపించిన మంత్రి కల్లా కనిపించని దేవుని కల్లా మొక్కుకుంటూ మా బాధలు మీరిచ్చిన హామీకి ఇస్తామని ప్రాధేయపడినము, బతిమిలాడినము. యాజమాన్యం దగ్గరకు వచ్చి ఎన్నోసార్లు విజ్ఞప్తులు ఇచ్చినాం, మెమోరాండాలు ఇచ్చినాం. కానీ వాటిని చెత్తబుట్టలో వేసి ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క సమస్య పరిష్కరించకుండా మరి మొండి వైఖరి అవలంబిస్తున్నారు. ఈ రోజు గత ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పేసి గెజిట్ విడుదల చేసిన తర్వాత మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక 10% అపాయింటెడ్ ప్రకటించి మరి విధి విధానాలు రూపొందించి మళ్ళా ప్రభుత్వంలో విలీనం చేసుకోవడానికి జీవో విడుదల చేయాలి. కేవలం మరి ఎందుకు చేతులు రావట్లేదు? మరి మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశమే కదా, మరి ఎందుకు మరి ఈ అమలు చేయట్లేదు? మళ్ళీ సమ్మె సైరన్ 4 గంటలకే మేము 21 డిమాండ్లతోటి మెమోరాండం ఇచ్చి రావడం జరిగింది మీ ముందు. ఇవాళ ప్రధానంగా ఆర్టీసీ కార్మికుల్లో అలజడి ఉంది, ఇబ్బంది ఉంది. ఆర్టీసీ ఉంటదా పోతదా అనే అనుమానాలు రేకెత్తించింది. ఆర్టీసీ ప్రైవేట్ పరం అవుతుందా కాదా అంటే అయింది అని చెప్పడానికి కూడా ఆస్కారం ఉంది అని చెప్పి మీడియా మిత్రులకు తెలియజేస్తా ఉన్నాం. కారణం ఏంటంటే నంబర్ 1, ఆర్టీసీలో పొల్యూషన్ రహిత బస్సులు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం పెట్టింది. కేంద్ర ప్రభుత్వం పెడితే మరి రాష్ట్ర ప్రభుత్వం మేము అన్ని పెడతాం హైదరాబాద్ లో రాష్ట్రంలో అని చెప్పి మాట ఇచ్చింది. మంచిదే, వాటికి మేము వ్యతిరేకం కాదు. కానీ ఇవాళ ఒలక్టో కంపెనీ, జేబీఎం కంపెనీలకి దారాదత్తం చేయొద్దు. ఒక్క బస్కి 1,50,00,000 ఉంటుంది. ఇవాళ 1,50,00,000 బస్సు అదే కంపెనీ వాళ్ళు ఆర్టీసీకి పెడితే 35 లక్షలు వాళ్ళకి సబ్సిడీ ఉంటుంది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇవాళ ఆ బస్సులు పెడితే మరి ఆర్టీసీలో ఉమ్మడి జిల్లాలలో ప్రతి జిల్లాకి ఒక డిపో వాళ్ళకి ఇవ్వడం జరిగింది, హ్యాండ్ ఓవర్ చేసేసారు. దాంట్లో పవర్ పాయింట్స్ పెట్టారు. పవర్ పాయింట్ కి ఒక్కొక్క డిపోలో 8 కోట్ల నుంచి 11 కోట్ల వరకు ఆర్టీసీ కార్మికులు జమ చేసిన డబ్బుని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. డిపోని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దాని ద్వారా వాళ్ళ డ్రైవర్లే పనిచేస్తారు. ఇవాళ గ్యారేజీ కార్మికులకు ఉద్యోగాలు ఉండవు, తర్వాత వర్క్ షాపులకు ఉద్యోగాలు ఉండవు. చిన్న చితక కార్మికులు ఆర్టీసీలో ఉండడానికి వీలు లేదు. కానీ ఈ అగ్రిమెంట్ ఎవరు చేసిండు? ఈ అగ్రిమెంట్ లో ఉన్న రహస్యాలు ఏంటివి? ఈ అగ్రిమెంట్ ఎవరు చేసిండు? కేంద్ర ప్రభుత్వం చెప్పిందా? రాష్ట్ర ప్రభుత్వ మరి వాటా ఉందా? ఆర్టీసీ వాటా ఉందా? అంటే ఏది కూడా లేదు. కాబట్టి అనుమానాలకు తావిస్తుంది. కాబట్టి దీన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి,
అట్లాగే యాజమాన్యానికి ఉంది. ఈ బస్సులన్నీ కూడా ప్రభుత్వమే కొని ఆర్టీసీకి ఇవ్వాలి, ఆర్టీసీని బాగు చేయాలి, ఆర్టీసీ ఉద్యోగులే ఆ బస్సుల్లో పనిచేయాలని చెప్పి జేఏసీగా ఈ డిమాండ్ అది చేస్తున్నాం. 1,000 మంది ఒక్కరు కూడా మిగలకుండా సమ్మెలో ఉంటారు అనేది నిర్వివాదాంశం. ఎక్కడ కూడా అనుమానాలకు తావులేదు. జేఏసీలు చేసిన సమ్మెలు ఎప్పుడు ఫెయిల్ కాలేదు. కాబట్టి మీడియా మిత్రులందరూ కూడా చేస్తా ఉన్నా, మేమంతా 15 రోజుల్లో సమ్మె డేట్ చెప్పాల్సి ఉంటుంది. 45 రోజులు టైం ఉంటుంది. ఈ లోపల అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో భారీగా మీటింగులు పెడతాం. హైదరాబాద్ సిటీలో ప్రతి డిపో తిరుగుతాం. కార్మికులను మమేకం చేస్తాం. జాతీయ సంఘాలను కలుస్తాం, మేధావులను కలుస్తాం, తర్వాత ప్రతిపక్ష పార్టీలను కలుస్తాం. ప్రజలకి మీడియాని మద్దతు తీసుకొని ఉద్యోగ సంఘాలతో కలిసి మేము పోరాటానికి సిద్ధమని తెలియజేస్తా ఉన్నాం. మనసు లేని ఈ కర్కశ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వడం లేదు. 2021 పీఆర్సీ, 2017 వేతన పెండింగ్ బకాయిల సమస్య ఇప్పటి వరకు పరిష్కారం కాలేదు. సమస్యలు తీర్చకపోగా కొత్త సమస్యలు తెచ్చిపెడుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో డిపోలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే కుట్ర జరుగుతోంది. అట్లా జరగడానికి వీల్లేదంటోంది ఆర్టీసీ జేఏసీ. ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వమే కొని ఆర్టీసీకి అప్పగించాలని జేఏసీ నేతలు కోరుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటిపోతున్నా తమను పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని ఆర్టీసీ జేఏసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఆ సమ్మె నోటీస్ అనేటువంటిది దాదాపుగా 14 నెలల నిరీక్షణ తర్వాత, వివిధ నిరసన కార్యక్రమం చేసిన తర్వాత, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల ఈరోజు మరి ఎన్నో నిరసన కార్యక్రమం తెలియజేసినప్పటికీ కూడా మేనేజ్మెంట్ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఎలాంటి స్పందన రానందున ఏకైక మార్గం సమ్మె అనేటువంటిది ఎంచుకొని కార్మికుల పక్షాన సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మరి వాస్తవం చెప్పాలంటే ప్రభుత్వం ఇంతకుముందు చెప్పిన వ్యక్తులు చాలా విషయాలు చెప్పారు. ఈ ప్రభుత్వం అనేటువంటిది 14 మాసాల్లో మరి కార్మికులకు చేసింది ఏంది అనేటువంటిది మరి ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే పెట్టారో ఆ మేనిఫెస్టోకు ఆకర్షితులై ఆర్టీసీ కార్మికులు ఈ ప్రభుత్వానికి 100కి 100 రూపాయలు మరి సపోర్ట్ చేస్తే ఈరోజు ఈ ఆర్టీసీ కార్మికులకు ఈ సంస్థను నిర్వీర్యం చేసే విధంగా ఏదైతే ఈరోజు దశల వారీగా ఏదైతే ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తా ఉన్నారో ఆ సరైనది ప్రాధాన్యమైనటువంటి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి వాస్తవంగా చెప్పాలంటే మరి యూనియన్లు కానీ జేఏసీ కానీ కార్మికులు కానీ ఈ ఎలక్ట్రిక్ బస్సులకు వ్యతిరేకం కాదు. ఎలక్ట్రిక్ బస్సులు ఏదైతే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్తా ఉన్నారో పొల్యూషన్ అనేటువంటి ఉద్దేశంతో చెప్తా ఉన్నారో మరి పొల్యూషన్ అనేటువంటి ఉద్దేశంతో మరి వాస్తవం మరి ఆర్టీసీ కొనుగోలు చేసి నడిపినట్లయితే ఈ రోజు మేము స్వాగతిస్తాం. ఆర్టీసీ పక్షాలు నడపాలనేటువంటి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వంలో విలీనం చేయాలి. తర్వాత 2021 సంబంధించిన పే స్కేల్ ఇవ్వాలి. తర్వాత ఎలక్ట్రిక్ బస్సులని ఆర్టీసీ ప్రభుత్వం తీసుకొని ఆర్టీసీకి ఇవ్వాలని చెప్పి, మనకి ఏదైతే 2017 సంబంధించిన పే స్కేల్ ఏరియర్స్ ఏమని అవి ఇవ్వాలని చెప్పి, తర్వాత కార్మికులు ఈ రోజు పడుతున్నటువంటి పని ఒత్తిడి భారం 12 గంటలు 14 గంటలు చేసిన సింగిల్ మాస్టర్ ఇస్తారు, దాన్ని స్పెషల్ అపాలు లేకపోతే 8 గంటలనే కుదించి కార్మికులకు ఉద్యోగ భద్రత పనిభారం తగ్గించాలని తెలియజేస్తూ ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో ఆర్టీసీ ప్రైవేటీకరణకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు మాజీ మంత్రి పువ్వాడాజీ. రహస్యంగా ఒక్కో డిపోను తొలగిస్తూ ఉద్యోగులను వేరే డిపోలకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొనుగోలు చేసిన ఎలక్ట్రిక్ బస్సులే తప్ప ఈ ప్రభుత్వం కొత్తగా ఒక్క బస్సు కూడా కొనలేదని స్పష్టం చేశారు. గత సర్కారుకున్న బస్సులకు కాంగ్రెస్ నాయకులు జెండాలు ఊపి ప్రారంభించడం సిగ్గుచేటన్నారు పువ్వాడ. డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ వెహికల్ చేస్తున్నాం అనే ఒక ముసుగులో ఆర్టీసీని ప్రైవేటీకరించే అజెండాతోని ఈ ప్రభుత్వం ముందుకు పోతుందని కేంద్ర ప్రభుత్వం మోడీ గారి ఆధ్వర్యంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ వినియోగం పెంచాలని చెప్పి డబ్బా కొట్టుకుంటూనే ఆ సబ్సిడీని ₹1 నుంచి డ్రాస్టిక్గా తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు చివరి అసెంబ్లీ సమావేశాల్లో కూడా నేను మంత్రిగా ఉండి విలీన ప్రక్రియకు సంబంధించి కూడా బిల్లు పాస్ చేయడం కూడా జరిగింది. ఇవాళ సంవత్సరం రోజులైంది ప్రభుత్వం ఏర్పడి, మోర్ దెన్ ఏ ఇయర్. వచ్చినప్పటి నుంచి మనం ప్రకటనలు చూస్తూనే ఉన్నాం. మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు రకరకాల ప్రకటనలు.
ఉన్న డిపోల్ని ఇవాళ ఆర్టీసీ డిపోల్ని ప్రైవేటీకరణ చేసే కార్యక్రమాన్ని వరంగల్ డిపో ద్వారా స్టార్ట్ చేశారు. హైదరాబాద్ డిపోలతో పాటుగా డిస్ట్రిక్ట్స్లో ఉన్న వరంగల్, తర్వాత నెక్స్ట్ స్టేజ్లో నిజామాబాదు, కరీంనగర్, నల్గొండ, సూర్యాపేట డిపోలను పూర్తిగా వాళ్ళకు దారాదత్తం చేసి ఈ ఎలక్ట్రికల్ బస్సెస్ ముసుగులో ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. పిఎం ఈ డ్రైవ్ అనే ఒక స్కీమ్ కింద ఎలక్ట్రికల్ బస్సెస్ ఇంకొక 2500 ఎలక్ట్రికల్ బస్సెస్ని తీసుకొచ్చి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మన సొంత బస్సుల స్థానాల్లో ప్రైవేట్ బస్సులను పెట్టి వీటిని కూడా జిల్లాల్లో ఉన్న డిపోలకు ఇచ్చి తర్వాత ఆ డిపోలను కూడా వాళ్ళకి అప్పచెప్పే కార్యక్రమం, ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పే కార్యక్రమం కూడా సక్సెస్ఫుల్గా చేసుకుంటూ పోతా ఉన్నారు. పువ్వాడు చెప్పినట్టుగా ఆర్టీసీలోకి ప్రైవేట్ బస్సులు దూసుకొస్తే సంస్థ మనుగడకే ప్రమాదం. ప్రైవేట్ బస్సులను ఆర్టీసీలో ప్రవేశపెట్టి సంస్థ ఉనికి లేకుండా చేయాలన్నది సర్కారు స్కెచ్. ఆర్టీసీ సమస్యల పరిష్కారం కోసం జేఏసీ నేతలు ఇప్పటికే సీఎం, మంత్రులు సహా ప్రభుత్వ పెద్దలందరినీ కలిశారు. అయినా ఫలితం లేదు, సానుకూల స్పందన రాలేదు. గత ప్రభుత్వం విలీన ప్రక్రియను 90% పూర్తి చేసింది. కానీ కాంగ్రెస్ సర్కార్ దాన్ని పూర్తి చేయకుండా మీనమేషాలు లెక్కిస్తోంది. ఇంకా వేచి చూసే ఓపిక తమకు లేదంటున్నారు జేఏసీ నేతలు. ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలని ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నారు. సమస్యలన్నీ తీర్చాలని కోరుతున్నారు. లేదంటే సమ్మెకు దిగక తప్పదని హెచ్చరిస్తున్నారు. త్వరలో అన్ని రాజకీయ పార్టీలను కలిసి సమ్మెకు మద్దతు కూడగడతామంటుంది ఆర్టీసీ జేఏసీ.